అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఎన్నికల్లో కారు పార్టీ ఓటమి పాలవ్వగానే గులాబీ బాస్ కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో ఆయన బెడ్ రెస్ట్కే పరిమితమయ్యారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలవటం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. ఇదే క్రమంలో రేవంత్ని కలిసిన కారు పార్టీ కీలక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డిని పొగడటం సంచలనంగా మారింది. గతంలో మా సీఎం కేసీఆర్ని కలవాలంటే నెలలైనా మా అధినేత సమయం ఇచ్చేవారు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా కాదు. సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరినా కోరకపోయినా ఆయనని కలవటానికి ఛాన్స్ ఉందని కాంగ్రెస్ సర్కార్పై గులాబీ పార్టీ ఎమ్మెల్యే పొగడ్తలు గుప్పించడం కారు పార్టీలో దుమారం రేపుతోంది. ఇది విన్న బీఆర్ఎస్ అగ్రనేతలకు మింగుడు పడటం లేదట. గత ప్రభుత్వంలో ఎక్సలెన్స్ సెంటర్ కోసం కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ తాను చేసిన ఉత్తరం వివాదాస్పదంగా మారింది. 100 కోట్ల విలువ చేసే 11 ఎకరాల స్థలాన్ని కేవలం 37.53 కోట్లకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం బీఆర్ఎస్కు కేటాయించేందుకు కేసీఆర్ కేబినెట్ అంగీకారం తెలపడంతో అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. దీంతో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై ఇటీవలే విచారణ జరిపిన న్యాయస్థానం విచారణకు ఆదేశిస్తూ పేర్కొంది. ఇప్పటికే వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ అటాచ్ చేయాలని ఆదేశించింది కోర్టు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలో పనిచేసిన సోమేష్ కుమార్ కు ఈ కోకాపేట భూమి కొనుగోళ్ల లావాదేవీలతో సంబంధాలున్నాయని పిటిషనర్ వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ పై కూడా కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. ఇప్పటికే కేటీఆర్ పలుమార్లు పులి కేసీఆర్ బయటకి వస్తుందని చెప్పడంతో దానికి కౌంటర్ గా చాలా సందర్భాల్లో పులి బయటకి వచ్చిన రోజునే బోనులో బంధిస్తామని సీఎం రేవంత్ చెప్పడం కేసీఆర్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. ఇదే క్రమంలో నేడు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంలో నేడు ఏం జరగనుందో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.